యప్. మాస్టర్స్ మనం ఈరోజు ఆహ్, మన బుక్ కంటిన్యూ చేసుకుందాము. 'పత్రిజీ జ్ఞానామృతము' అనే బుక్ వాల్యూమ్ 1 చదువుతున్నాను నేను. అది కంటిన్యూ చేసుకుందాము. ఆహ్, బిఫోర్ బుక్ చదివే ముందు నేను బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి నా ఆత్మవందనాలు. నా తల్లిదండ్రులకి, గురువులకి, ఈ విశ్వానికి కృతజ్ఞతలు. మనం ఇంతకుముందు సెషన్‌లో ఆహ్, చైతన్య క్రమం గురించి తెలుసుకున్నాము. మనకి మౌలిక మనుగడ చైతన్య తలము, వ్యక్తిత్వపు చైతన్య తలము, నిర్వేదపు వ్యక్తిత్వ చైతన్య తలము, త్రికరణ శుద్ధి చైతన్య తలము, త్రివతర సాధన చైతన్య తలము, సాక్షితత్వపు చైతన్య తలము, నిర్గుణ మందస్మిత చైతన్య తలము, నిర్గుణ జోకర్ చైతన్య తలం ఉంటాయని తెలుసుకున్నాము. ఈరోజు మనం ఆనాపానసతి ధ్యానం గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఆనాపానసతి ధ్యానం. ప్రపంచానికి దుఃఖ నివారణోపాయాన్ని కనుగొనడానికి సకల రాజ్య సంపదలను తృణప్రాయంగా వదిలివేసి, సత్యాన్వేషకుడిలా బయలుదేరిన గౌతమ బుద్ధుడికి అనేక మంది గురువులు మంత్రమే గురువు అని ఆహారం లేకుండా ఉండు, అదే నీ గురువు అవుతుంది అని బోధించారు. ఉపనిషత్తులు చెప్పిందే మననం చేస్తూ ఉండు అని, ముక్కు బిగపట్టుకొని ఉండు, చక్రాల మీద మనస్సుని ఏకాగ్రం చెయ్యి, బ్రుకిటి మధ్యలో మనస్సు లగ్నం చెయ్యి అని వారు రకరకాలుగా బోధించారు. అన్నింటిని త్రికరణ శుద్ధిగా అభ్యసించిన బుద్ధుడికి నేను నేర్చుకున్నవన్నీ పూర్ణత్వం కాదు, అవి సరైనవి కాదు అని తెలుసుకోవడానికి 5.5 సంవత్సరాలు పట్టింది. చివరికి ఒకానొక సాయంత్రం సహజంగా, సరళంగా, సున్నితంగా ఉన్న సహజ శ్వాస మీద అంటే ఏ కుంభకము లేని పూరక రేచాత్మకం కాని తన యొక్క సహజ శ్వాస ధార మీదే తన ధ్యాస ధారను లగ్నం చేసి ఆనాపానసతి అభ్యాసం చేశాడు. ఒకటవ జాములో అతని మూడవ కన్ను ఉత్తేజితమై సకల దుఃఖాలకు మూలమైన తన జన్మ పరంపరను తెలుసుకున్నాడు. రెండవ జాములో ఆ మూడవ కన్ను ద్వారా దుఃఖాలకు కారణమైన కర్మ పరంపర సత్యాలను తెలుసుకున్నాడు. మూడవ జాములో ఈ ప్రపంచంలో దుఃఖం తృష్ణ వలన, అవిద్య వలన ఏర్పడుతోందని, అవిద్య చిత్తవృత్తి నిరోధంతో అంతమవుతుందని తెలుసుకొని, దుఃఖ నివారణోపాయమైన అష్టాంగ మార్గాన్ని కనుగొన్నాడు. మాస్టర్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆనాపానసతి ధ్యానం చేసి బుద్ధుడు మూడవ కన్ను ఉత్తేజితం చేసుకున్నాడు. తర్వాత ఆ మూడవ కన్ను ఉత్తేజితం అవ్వడం వల్ల అతనికి తన జన్మ పరంపర ఏంటో తెలుసుకున్నారు. ఆ జన్మ పరంపర తెలుసుకున్న తర్వాత అందులో కర్మ పరంపర సత్యాలు దుఃఖాల కారణమైన సత్యం తెలుసుకున్నారు. ఇంకా అందులో తృష్ణ విద్య వల్లనే దుఃఖం వచ్చింది అని తెలుసుకున్నారనమాట. ఆ తర్వాత తను ఆ దుఃఖాన్ని తొలగించడానికి అష్టాంగ మార్గం కనుగొన్నారు. ఇదంతా గూడా బుద్ధునికి ఆనాపానసతి ధ్యానం చేయడం వల్ల చేయగలిగారు అని చెప్తున్నారిక్కడ పత్రిజీ గారు. అలా దుఃఖానికి మూలాన్ని, కారణాన్ని మరి దుఃఖ నివారణ మార్గాన్ని తెలుసుకున్న గౌతముడు దివ్యజ్ఞాన ప్రకాశంతో కూడిన బుద్ధుడిలా వెలుగుతూ తాను తెలుసుకున్న సత్యాన్ని జీవిత పర్యంతం అందరికీ చెబుతూ వచ్చాడు. సో, తను ఆనాపానసతి ధ్యానం చేసి కనుక్కున్న విషయాన్ని తన జీవితమంతా అందరికీ చెబుతూ దివ్యజ్ఞాన ప్రకాశంతో కూడిన బుద్ధుడిలా వెలుగుతూ అందరికీ చెప్పారు అని అంటున్నారిక్కడ. నేను ఈ విధంగా సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాస మీద ధ్యాస ఉంచాను తప్ప ఇంకేదీ చెయ్యలేదు. మంత్రం చెప్పుకోకూడదు. పలానా గురువు ముఖారవిందం మీద ధ్యాస వద్దు. కళ్ళు చిట్లించి ఊపిరి బిగబట్టి కుంభకం లాంటివి చెయ్యకూడదు. అంటూ ఆనాపానసతి ధ్యాన సాధన గురించి అన్నీ క్షుణ్ణంగా విశదీకరించి, విపులీకరించి చెప్పాడు. సో, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మనం మంత్ర సాధన చేయకూడదు. అలా అని ఒక రూపం గూడా ఊహించుకోకూడదు అని చెప్తున్నారు. మనకి రామకృష్ణ పరమహంస గూడా కాళీమాతను ధ్యానం చేసేవాళ్ళు కదా! తను ఒక గురువుని పట్టుకొని నేను ముందు వెళ్ళలేకపోతున్నాను నా ధ్యానంలో అని చెప్తే, కాళీమాత అమ్మవారిని కత్తితో ఖడ్డించు అని చెప్తారు. అంటే సింబాలిక్‌గా ఆ రూపం గూడా దాటి వెళ్ళమని అంటారనమాట. సో, మనం గురువుని పట్టుకోవాలి కానీ, గురువు రూపం గూడా అది దాటి వెళ్ళాలి నిర్గుణ చైతన్యంలోకి అని తను తెలుసుకున్నారనమాట. రామకృష్ణ పరమహంస గూడా తను అంత దాటి వెళ్ళినప్పుడే తను నిజమైన ఎన్‌లైటన్‌మెంట్ పొందగలిగారు. ఇక్కడ గూడా అదే చెప్తున్నారు. కుంభకం, ఊపిరి బిగబట్టడం అట్లాంటివి ఏమీ చేయక్కర్లేదు. కళ్ళు చిట్లించాల్సిన అవసరం లేదు. తేలిగ్గా, స్వాభావికంగా శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఇంకేది చేయక్కర్లేదని చెప్తున్నారు. ఇక్కడ గౌతమ బుద్ధుడికి తన ఆత్మ సర్వస్వాన్ని తెలియజేసిన అద్భుతమైన ఆనాపానసతి అన్నది పాళీ భాషకు చెందిన పదం. ఈవెన్ మనము షిరిడీ సాయిబాబాని తీసుకున్నా గానీ, తను ఒక చెట్టు కింద, వేప చెట్టు కింద ధ్యానంలో కూర్చొని
తర్వాతనే తను మళ్ళీ సాయిబాబాగా షిరిడి గ్రామానికొస్తారనమాట. కొన్నేళ్ళు తను ధ్యానం చేస్తారు. ఒక ఒక షిరిడి సాయి మళ్ళీ వచ్చిన తర్వాత ఒక పెద్దావిడ రామ మంత్రము కావాలి, నాకు మంత్రం కావాలి అని అన్నాహారాలు మానేసినా గానీ షిరిడి సాయిబాబా కూడా తన జీవితంలో అమ్మ ఏ ఉపదేశమో, ఏ మంత్రమో అక్కర్లేదు అని చెప్తారు. కానీ తను గట్టిగా పట్టుబట్టినప్పుడు తనకి ఏదో ఉపదేశం తన కోసం ఇస్తారు. కానీ తను తన దగ్గరకొచ్చే వాళ్ళందరికి కూడా ఆహ్, చెప్ ఏ మంత్రమో అక్కర్లేదు అని చెప్తారనమాట. ఆనాపానసతి అంటే మన శ్వాసతో మనం కూడుకొని ఉండటం. దీనినే మనం శ్వాస మీద ధ్యాస అని చెప్పుకుంటున్నాము. సృష్టి యొక్క మూల సిద్ధాంతం ప్రకారం ప్రకృతి ఎప్పుడు సహజంగా మరి సులభరీతిగా ఉంటుంది. కనుక ఏదైతే ప్రకృతి సహజంగా సులభరీతిగా ఉందో అదే సత్యమైనది. సో, ఏదైనా సహజంగా ఉన్నది, సులభంగా ఉన్నదే సత్యమైనది అని స్పిరిచ్యువల్ సైన్స్‌లో తెలుసుకుంటామని చెప్తున్నారిక్కడ పత్రిజీ. ఉపాసన, విపස්සన. ఉపాసన అంటే నోట్లోంచి బహిర్గతమయ్యే మంత్రాలతో కూడిన ప్రక్రియ. ఉపాసన జేయడం అంటే మంత్రం జపించడం అని చెప్తున్నారు. విపాసన అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి, మూడవ కన్ను మీద ధ్యాస పోయే వరకు ప్రక్రియ చేయడం అంటున్నారు ఇక్కడ. మంత్రోపాసకులు మంత్రోచ్చారణ ద్వారా అభ్యాసం చేస్తూ ఉంటారు. ఆ మంత్రం చెప్పి చివరికి ఒకానొక నిశ్శబ్ద స్థితికి, మంత్రరహిత స్థితికి చేరుకున్నప్పుడు వారికి కొన్ని దివ్య రూపాలు కనపడతాయి. అయితే అదంతా అంతవరకే ఆగిపోతుంది. సో, మనము భగవంతుడిని చూస్తాము మంత్రం ద్వారా. కానీ ఇంక అంతకు మించి ముందుకు వెళ్ళలేము అని చెప్తున్నారు. మన ఎగ్జాంపుల్‌లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రామకృష్ణ పరమహంసని తీసుకున్నప్పుడు ఆ దివ్య దృష్టి యొక్క ప్రాథమిక దశలలో సంచరించడమే ఉపాసకులు సాధించగలిగిన స్థితి. అంతకన్నా పైన ఉన్న దివ్య దృష్టి అన్నది మంత్ర ఉచ్చారణలో, మంత్రోపాసనలో ఎంత మాత్రం సాధ్యం కాదు. సో, దివ్య దృష్టి కావాలంటే మంత్రంతో మనం సాధించలేము. ఇంకా పైకెళ్ళాలంటే మంత్ర ఉచ్చారణ, మంత్రోపాసన ఆహ్, తో మనం సాధించలేము అని చెప్తున్నారిక్కడ. అంతవరకే ఎళ్ళగలం. అంటే ఆ భగవంతుడిని ఒక 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 రూపాన్ని చూసే వరకి వెళ్ళగలం. నిశ్శబ్ద స్థితికి ఎళ్ళగలము. కానీ ఇంక అంతకు మించి వెళ్ళలేమని చెప్తున్నారు. మంత్రోపాసకులు కేవలం 5వ చక్రం వరకే చేరుకుంటారు. అయితే ఆజ్ఞా చక్రం అంటే సుదర్శన చక్రం యొక్క ఛాయలు మాత్రమే వారికి కనపడతాయి. సో, వాళ్ళు 6వ చక్రం ఛాయలు కనపడతాయి గానీ, 6వ చక్రం సాధించలేరని చెప్తున్నారనమాట ఇక్కడ. ఉపాసన ప్లస్ ఆసన క్రింద ఉన్న ఆసనం. నోటి ద్వారా చేసే మంత్ర జపం అన్నది చిన్నదైన ఆసనం. సో, చిన్న ఆసనం అన్నమాట అది. సింహాసనమేమో ధ్యానం. అయితే మరి నాసిక ద్వారా చేసే ధ్యానం అన్నది ప్రధాన సింహాసనం. అక్కడ మనిషి రారాజవుతాడు. సో, మనమే రారాజుగా ఉంటాం అన్నమాట అక్కడ. సో, ఈ చాప్టర్‌లో మాస్టర్స్ ఎందుకు మంత్ర జపం మనము ప్రోత్సహించమనేది పత్రిజీ గారు క్లియర్‌గా చెప్పారనమాట. మనము ఐదవ చక్రం ఛాయలకే చేరుతాము. ఐదవ చక్రాన్ని పూర్తిగా చేరుకోలేము మంత్ర జపం వల్ల. ధ్యానం చేస్తే మనం మొత్తం అన్ని చక్రాలకి సహస్రారం వరకి చేరుకుంటాము అని చెప్తున్నారిక్కడ. దివ్య దృష్టి. ఏ విధంగా ఏకదీక్షతో ఆనాపానసతి అభ్యాసం చేయడం ద్వారా మన నాడీ మండలం అంతా శుద్ధి అవుతుంది. నాడీ మండలం శుద్ధం అవుతున్నప్పుడు ఆయా స్థితులను కొంత శ్రద్ధతో గమనిస్తూ ఉండటమే కాయానుపాసన. సో, నాడీ మండల శుద్ధిని మనము కాన్సంట్రేట్ చేసి శ్రద్ధగా చూడటమే కాయానుపాసన అని చెప్తున్నారు. కాయానుపాసన అనే రెండవ దిశను క్రమక్రమంగా దాటి సో, మనం ముందు నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాతనే దివ్య దృష్టిలోకి ప్రవేశిస్తామని చెప్తున్నారిక్కడ. అంటే కాయానుపాసన రెండవ దశను క్రమక్రమంగా దాటి విపස්සన అనే మూడవ దశ అంటే దివ్య దృష్టిలోకి ప్రవేశిస్తాము. దివ్య దృష్టిలో వచ్చే అనుభవాలన్నీ ఒకరితో ఒకరు పంచుకోవాలి. ఇదే సరైన సజ్జన సాంగత్యం. సో, ఒకళ్ళ దివ్య దృష్టిలో ఒకళ్ళు చూసే అనుభవాన్ని ఇంకొకళ్ళు పంచుకోవాలి. అదే సజ్జన సాంగత్యం అని చెప్తున్నారిక్కడ. ఈ ఈ చాప్టర్‌లో కాయానుపాసన ఏంటి? విపసన అంటే ఏంటి? ఉపాసన అంటే ఏంటి? చెప్పారిక్కడ. విపసన ఇంగ్లీష్‌లో స్పెషల్ సీయింగ్ అంటాం. దర్శించటం. విపස්සన అంటే ఒక క్వెషన్ స్పెషల్ ఉందండి. సీయింగ్. ఒక క్వెషన్ ఇక్కడ. ఓకే. అంటే ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్‌గా పిఎస్ఎస్ఎం వాళ్ళు బాగా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటారు అనుభవాలని ఆహ్, హ్మ్. అవునండి. అంటే షేర్ చేసుకోమని. సో, హ్మ్. ఇక్కడ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎటువంటి అనుభవాలను షేర్ చేసుకోవాలి? దివ్య దృష్టి అనుభవాలని ఇక్కడ ఆ! చెప్తున్నారు. హ్మ్. చూసారా? దివ్య దృష్టి వల్ల కలిగిన అనుభవాన్ని షేర్ చేసుకోవాలి. హ్మ్. నాట్ ఎవ్రి అనుభవం. హ్మ్. అంటే మనకి దానికన్నా బిలోగా ఉన్న అంటే స్థాయిలో బిలువుగా ఉన్న అనుభవాలను షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. అటువంటి అనుభవాలకి ఆహ్, నిర్వాణమయ కోసము ఉత్తేజితం కాదు. ఓన్లీ హ్మ్. దివ్య దృష్టి ద్వారా కలిగిన అంటే అబోవ్ ఆజ్ఞా చక్ర. హ్మ్. అబోవ్ ఆజ్ఞ టు అబోవ్.
హ్మ్. అక్కడ జరిగే అనుభవాలను మాత్రమే మనం షేర్ చేసుకోవాలి. సో, హ్మ్. అప్పుడు ఈ నిర్వాణమయ కోసం అనేది ఉత్తేజితమవుతుంది. సో, ఓకే దిస్ అండి. ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ అండి. హ్మ్. ఎందుకంటే మెనీ పీపుల్ డు నాట్ నో దిస్. అంటే హి ఆల్రెడీ హ్మ్. రోట్ ఇన్ దిస్ బుక్ అండ్ హి హ్మ్. మస్ట్ హావ్ సెడ్ దిస్ టు మెనీ పీపుల్ మెనీ టైమ్స్ ఇన్ హ్మ్. టాక్స్ అండ్ ఆల్. బట్ దే ఇగ్నోర్ దిస్ పాయింట్ యాక్చువల్లీ. సో, దిస్ ఈస్ అవునండి. వాట్ ఇంపార్టెంట్. వెరీ అంటే గుడ్. వేరే అనుభవాలు మేబీ ఎదుటి వాళ్ళని ఇన్‌స్పైర్ చేస్తాయేమో. కాకపోతే మీరన్నట్లుగా నిర్వాణ అదన్నారు గదా! అది. అక్కడికి ఆ! మేబీ అప్లై ఓకే. చేసి వాళ్ళకేదో ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో వాళ్ళకున్న హ్మ్. ఆ హ్మ్. ప్రాబ్లమ్‌కి హ్మ్. చెప్పుకుంటే. బట్ దట్ డజంట్ హెల్ప్ ఎనీథింగ్ ఇన్‌సైడ్. ఆ! అవునండి. లోపల లోపల పరివర్తనకి అది హెల్ప్ అవ్వదంటున్నారు. హెల్ప్ అవ్వదు. సో, హ్మ్. లోపల ఇన్‌సైడ్‌కి ఉపయోగపడేవి ఇవి. ఓకే. గాట్ ఇట్. థాంక్ యూ సో మచ్. యాహ్! గో హెడ్. ఆనాపానసతి అభ్యాసం ద్వారా మనం ఋషులము అంటే సీయర్స్, ద్రష్టలమవుతాం. సో, ఆనాపానసతి అభ్యాసం చేసిన తర్వాత మనము ద్రష్టలమవుతామని చెప్తున్నారిక్కడ. అందుకే నోటితో చేసే మంత్రజపం అన్న క్రియను వదిలి శ్వాస ద్వారా చేపట్టే ధ్యానం అనే ఆనాపానసతి క్రియను మొదలుపెడితే దివ్యదృష్టి అనతి కాలంలో సంప్రాప్తించి అద్భుతమైన దివ్య జ్ఞాన సంపన్నులమై మన జన్మలన్నీ చూసుకుంటాం. అదే ఆరవదైన ఆజ్ఞాచక్ర స్థితి. సో, మన జన్మలు చూసుకునేది ఆజ్ఞాచక్ర స్థితి అని చెప్తున్నారిక్కడ. ఓకే. ఆనాపానసతి అన్నది నేరుగా విశుద్ధ చక్రం నుంచి ప్రారంభమై, ఆరవదైన ఆజ్ఞాచక్రం వరకు ద్వారా సాధకుడిని ఏడవ సహస్రార స్థితికి వెంటనే తీసుకెళ్తుంది. సో, ఆనాపానసతి ఫస్టు విశుద్ధ చక్రం నుంచి ప్రారంభమవుతుందని చెప్తున్నారనమాట. తర్వాత హ్మ్. చి అక్కడ నుంచి ఆజ్ఞాచక్రం వరకు తీసుకెళ్ళి ఏడవ సహస్రార స్థితికి వెంటనే తీసుకెళ్తుందంట. ఆజ్ఞాచక్రం తర్వాత వచ్చిన తర్వాత మన సహస్రారం వెంటనే వెళ్తామని చెప్తున్నారిక్కడ. మంత్రోపాసన ద్వారా ముఖ్య శిష్యుడిగా ఉంటాం కానీ, జీవన్ముక్త గురువుగా కాలేము. సో, మెయిన్ డిసైపుల్ అవుతాం గానీ, మనము ఎన్‌లైటన్ అవ్వలేము. జీవన్ముక్తులం గాలేము మంత్రోపాసన ద్వారా అని చెప్తున్నారిక్కడ. కానీ ధ్యానాభ్యాసం ద్వారా ఆరవదైన ఆజ్ఞా చక్రానికి చేరుకున్న వారు గురువులు. మరి ఏడవ స్థితికి అంటే సహస్రార స్థితికి చేరుకున్న వారే జీవన్ముక్త స్థితిలో ఉన్న పరమ గురువులు. సో, వాళ్ళు ఆరవ చక్రంలో ఉంటే గురువులు. ఏడవ చక్రానికి చేరుకున్నోళ్ళు పరమ గురువులు అని చెప్తున్నారిక్కడ. అంటే సహస్రారం. సహస్రారం. జీవన్ముక్త స్థితిలో ఉంటారన్నమాట వాళ్ళు. యాహ్! ధ్యానం సర్వరోగ నివారిణి. ఆనాపానసతి అన్నది పశువును పశుపతిగా మార్చగలిగే అద్భుతమైన సాధన. అంటే మనిషి తన జంతుతత్వానికి తాను ఆధీనుడు కాకుండా పతి అంటే యజమానిగా కావటము. మనం పశుపతి అంటే శివుడు అని చెప్పుకుంటాం కదండీ! ఇక్కడ వేరే అర్థం చెప్తున్నారు. మన జంతుతత్వాన్ని మనం ఆధీనం కాకుండా మనం యజమాని అయితే మనమే పశుపతి అని చెప్తున్నారిక్కడ. హ్మ్. ఆనాపానసతి ధ్యానం ద్వారా శరీరం ప్రాణశక్తిమయం అవుతుంది. తద్వారా శరీరంలోని హార్మోన్ల వ్యవస్థ అంతా క్రమబద్ధీకరించబడి, మన భౌతిక శరీరం చక్కటి ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. మన ప్రాణమయ కోశంలోని సూక్ష్మ నాడీ మండలం శుద్ధి చెందుతుంది. నియమిత వేళల్లో చేసే నిరంతర ధ్యానం జీవన శైలిలోని అపసవ్యాల వల్ల వచ్చే గుండె జబ్బులు, షుగరు, బీపీ మరి క్యాన్సర్ వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సహజ సిద్ధంగా విముక్తి చెందిస్తుంది. అందుకే ఆనాపానసతి ధ్యానాన్ని సర్వరోగ నివారణి అన్నారు. సో, ఇక్కడ దాన్ని సర్వరోగ నివారణి ఎందుకు అన్నారు అంటే, ఇది మన శరీరాన్ని ప్రాణశక్తిమయం చేస్తుంది. హార్మోన్‌లను క్రమబద్ధీకరించుతుంది. ప్రాణమయ కోశంలోని సూక్ష్మ నాడీ మండలం శుద్ధి చేస్తుంది. అందువల్ల మనకి ఆహ్, జీవనశైలిలో వచ్చే అపసవ్యాల వల్ల గుండె జబ్బులు, షుగర్‌లు, బీపీలు, క్యాన్సర్‌లొస్తాయి. వాటన్నిటి నుంచి సహజ సిద్ధంగా విముక్తి చెందిస్తుంది అని చెప్పారు ఇందులో. అందుకే దీన్ని ఈ ధ్యానాన్ని సర్వరోగ నివారణి అన్నారు. నాసికాగ్రం భూమధ్యం. ఆనాపానసతి అభ్యాసం ఎలా చేయాలి? అంటే హాయిగా కూర్చొని కళ్ళు 2 కట్టేసుకొని, చేతులు 2 కట్టేసుకొని, కళ్ళు 2 కట్టేసుకొని, మన మస్తిష్కాన్ని కట్టేసుకొని, శ్వాస మీద ధ్యాస ఉంచాలి. నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరే భ్రూమధ్యం. అదే నాసికాగ్రం. నాసికాగ్రం అంటే ముక్కు కొన కాదు. అలా చేసినప్పుడు శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ చివరికి నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో అంటే ఆజ్ఞాచక్ర స్థానంలో అంటే సుదర్శన చక్ర స్థానంలో తనంతట తాను సుఖంగా స్థితమైపోతుంది. సో, ఆనాపానసతి ధ్యానం చేసినప్పుడు మన శ్వాస భూమధ్యంలో స్థితమైపోతుందని చెప్తున్నారిక్కడ. భూమధ్యం అంటే ఈ నాసికాగ్రం అంటే ఇక్కడ ఇక్కడనా? కనుబొమ్మల మధ్య అంటే. కనుబొమల మధ్య. ఆ! ఓకే. ఆజ్ఞాచక్ర స్థానంలో. హ్మ్. అంటే అప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు. ఎక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టాలి? అంటే ఆ! ముక్కు దగ్గరనా? లేకపోతే గుండె దగ్గరనా? లేతే ఎక్కడా అని అడుగుతూ ఉంటారు. హ్మ్. హ్మ్. సో,
సో, బేసికల్‌గా బ్రుకుటి దగ్గర పెట్టాలి. అని అక్కడ అది అక్కడ స్థితమైపోతుందని చెప్తున్నారిక్కడ. అంటే అర్థమైపోతుంది. ఓకే. అక్కడ పెట్టాలో లేదో చెప్పడం లేదు గానీ, అక్కడ స్థితమవుతుందంట మనం ధ్యానం చేసేటప్పుడు మన శ్వాస. హ్మ్. మూడవ కన్ను యొక్క అప్పుడు ఆ స్థితిలో మనం తదేకమై, తన్మయమై ఉంటే, సో, అట్లా స్థితమైన స్థితిలో మనము తదేకమై, తన్మయమై ఉండాలంటండి. హ్మ్. తదేకమై, తన్మయమై ఉంటే మూడవ కన్ను విస్ఫోటనం మొదలవుతుందంట. మూడవ కన్ను యొక్క విస్ఫోటనాన్ని గమనించడాన్నే విపස්සన అంటాం. పశ్యతి అంటే సంస్కృతంలో చూడటం. పసన అంటే పాలీ భాషలో చూడటం. సో, విపసన అని ఎందుకొచ్చింది పేరు అంటే, పసన అంటే పాలీ భాషలో చూడటం అని అర్థం. విపసన అంటే విశేషంగా చూడటం. అంటే విశేషమైన. అదే మూడవ కంటి చూపు, ముక్కంటి చూపు. థర్డ్ ఐ విజన్ అన్నమాట. మామూలుగా అయితే 2 కళ్ళతో చూస్తాం గదండీ! విశేషంగా చూడటం అంటే మూడో కన్నుతో చూపన్నమాట. ఓకే. ఆనాపానసతి, కాయానుపసన, విపసనలో ప్రతిరోజు మనం అభ్యాసం చేసి, దాని ద్వారా మెల్లిమెల్లిగా ఇతర లోకాల విషయాలు తెలుసుకొని, ఇతర లోకాలలో సంచరిస్తూ ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. పూర్ణమైన సవ్య అవగాహన కలిగించుకోవాలి. సో, అంతటితో ఆగకుండా మనము దివ్యచక్షు దృష్టి వచ్చినా కానీ, ఇంకా మనము ఇతర లోకాలకు కూడా వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అని చెప్తున్నారిక్కడ. అప్పుడే మనకి సవ్యమైన అవగాహన కలుగుతుందని చెప్తున్నారండి. ఓకే. ఇప్పుడు ధ్యానం చేయడానికి కాయానుపాసన అంటే మన బాడీ మీద జరిగే వైబ్రేషన్స్‌ని ఆ! చేయడం అదే కదా? అదే నాడీమండలం శుద్ధవుతుంటే మనము శ్రద్ధతో చూస్తూ ఉండాలంట దాన్ని. అదే. హ్మ్. వి షుడ్ ఫీల్ మనం కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనం యాహ్! గాట్ ఇట్. ధ్యానం చేయడానికి ఎక్కడైనా కూర్చోవచ్చు. ధ్యానం కోసం భూమి మీద చాప వేసుకొని కూర్చోవచ్చు, గోడకు ఆనుకొని కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు. అయితే పాదాలు 2 ఒకదానికి ఒకటి క్రాస్ చేసుకోవాలి. వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకోవాలి. పడుకొని ధ్యాన అభ్యాసన సాధారణంగా అస్సలు చేయకూడదు. ముసలివాళ్ళు, కూర్చోలేని వాళ్ళు అయితే మాత్రమే పడుకొని చేసుకోవచ్చు. కూర్చోగలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతమైన వాళ్ళు మాత్రం విధిగా కూర్చునే ధ్యానం చేసుకోవాలి. ప్రారంభంలో గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి. ఆనాపానసతికి ఉపక్రమించే ముందు అర్ధ గ్లాసు నీళ్లు తాగి, ఇంకొక అర్ధ గ్లాసు నీళ్లు పక్కన పెట్టుకోవాలి. అభ్యాసం పూర్తయిన తర్వాత మెల్లిగా కరతెరిచి మిగిలిన అర్ధ గ్లాసు నీళ్లు తాగాలి. ఓకే. ఇది మనం నేను మిస్సింగ్. హ్మ్. అంటే మనం మెడిటేషన్ చేసేటప్పుడు మనలో ఫైరు ఎక్కువ వస్తుందంటండి. అది మనం నీళ్లు తాగపోతే అది జీర్ణక్రియ మీద దెబ్బతీస్తుందంట. ఓకే. అందుకని మనం నీళ్లు చేసే ముందు, చేసిన తర్వాత నీళ్లు తాగితే మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంటుంది. చేసే ముందు, చేసే తర్వాత కూడా. ఆ! ముందు ఒక హాఫ్ గ్లాసు, తర్వాత ఒక హాఫ్ గ్లాసు. ఓకే. ఆనాపానసతి అభ్యాసం చేస్తున్నప్పుడు గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి. మనం ఎంతమందితో కలిసి ధ్యానం చేస్తే అంత బాగుంటుంది. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎంతమంది ఉంటే అంత బావుంటుంది ధ్యానం అని చెప్తున్నారు. అంటే సామూహిక ధ్యానం బాగా చేయాలని చెప్తున్నారిక్కడ. యాహ్! సామూహిక ధ్యానం అన్నది మూడింతలు మరింత శక్తిదాయకం. సో, పిరమిడ్‌లోనే మనం మూడింతలు అనుకుంటున్నాం గదండీ! ఈ సామూహిక ధ్యానం గూడా మూడింతలు శక్తిదాయకం అంటున్నారు. హ్మ్. ప్రతిరోజు విధిగా ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి. ధ్యానం ఎంతసేపు చేయాలన్న క్వెషన్‌కి ఇది ఆన్సరు. ప్రతిరోజు విధిగా ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి. అంటే 10 సంవత్సరాల వయస్సు వాళ్ళు 10 నిమిషాలు, 20 సంవత్సరాల వయస్సు వాళ్ళు 20 నిమిషాలు, 30 సంవత్సరాల వయస్సు వాళ్ళు 30 నిమిషాలు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ధ్యానంలో తప్పనిసరిగా కూర్చోవాలి. ప్రతిరోజు ఆనాపానసతి ధ్యానాభ్యాసం అలవాటు చేసుకోవాలి. అన్నం ఉడకడానికి సమయం పడుతుంది. ఊరికే అలా పొయ్యి మీద పెట్టి ఇలా తీసేస్తే అన్నం ఎంత మాత్రం ఉడకదు కదా! అలాగే ఆత్మ కూడా ఉడకాలి అంటే ఆనాపానసతి అనే పొయ్యి మీద తగినంత సేపు ప్రతిరోజు సో, రోజు చేయాలి అంటున్నారు. మధ్యలో మనము స్కిప్ చేయకుండా రోజు చేయాలి అంటున్నారిక్కడ. ఎంతసేపు ఆత్మ ఉడకబడాలి అంటే శారీరక వయస్సు ఎక్కువున్నప్పుడు ఆనాపానసతి అనే పొయ్యి మీద ఎక్కువ సేపు ఆత్మ ఉండాలి. తక్కువ వయసున్నప్పుడు తక్కువ సమయం సరిపోతుంది. సరియైన సమయం కేటాయించినప్పుడే పూర్తిగా ఉడుకుతాము. అప్పుడే విపස්සన అనేది మనకు సంభవిస్తుంది. ఈ ఆనాపానసతి అన్నది రోజుకి ఒక్కసారి అయినా నిశ్చలంగా కూర్చొని ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలు విధిగా కూర్చోవాలి. ఇంకా అదనంగా, అదనంగా కూడా చేయొచ్చు. ఇతర సమయాల్లో ఓ 5 నిమిషాల సమయం దొరికితే మధ్య మధ్యలో 5 నిమిషాలు, 10 నిమిషాలు దొరికితే కూడా చేయొచ్చు అంటున్నారిక్కడ. 5 నిమిషాల సమయం దొరికితే 5 నిమిషాలు, 10 నిమిషాల దొరికితే 10 నిమిషాలు. ఎంత సమయం దొరికితే అంత అభ్యాసం చేయాలి. ఒక్క నిమిషం కూడా సమయం వృధా చేసుకోకుండా వేరే పని ఏమీ లేనప్పుడు చక్కగా కళ్ళు 2 మూసుకొని ఎక్కడంటే అక్కడ కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టడం అలవాటు చేసుకోవాలని చెప్తున్నారిక్కడ. రాత్రిపూట పడుకునేటప్పుడు, ఆ పడుకునే ముందు శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం నిద్రపోతే, ఆ నిద్ర కూడా యోగ నిద్ర అయిపోతుంది.
సో, పడుకునే ముందు గూడా మనము శ్వాస మీద ధ్యాస పెడుతూ నిద్రపోవాలి. అప్పుడు అది యోగ నిద్ర అవుతుందని చెప్తున్నారిక్కడ. కనుక రాత్రి పడుకునే ముందు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా శ్వాస మీద ధ్యాస ద్వారా ఆనాపానసతి చేస్తూ నిద్రలోకి వెళ్ళాలి. సో, అప్పుడది యోగ నిద్ర అవుతుంది అని చెప్తున్నారు. నాడీ మండల శుద్ధి. ఆనాపానసతి అభ్యాసంలో భౌతిక కాయం ఉడుకుతుంది. అంటే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అనేక ప్రాణశక్తి సంచారాలు మన ప్రాణమయ శరీరంలో జరగటం మనం గమనిస్తాం. ఎక్కడెక్కడో నొప్పులొస్తుంటాయి. ఎక్కడెక్కడో శక్తి ప్రవాహం అవుతున్నట్లు మనం గమనిస్తూ ఉంటాం. దీనిని కాయనపస్సన అని గౌతమ బుద్ధుడు అన్నాడు. అంటే అంతర్శరీరంలో నాడీ మండలంలో జరిగే మార్పులను గమనిస్తూ ఉండటం. కాయనపసనలో విశేషంగా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. నాడీ మండల కాయలో సుమారు 2,72,000 నాడులు. నాడి అంటే నాడీ మండలంలోని ఓ ఎనర్జీ ఛానల్. ఓ ఎనర్జీ గొట్టం. నాడులన్నీ శుద్ధం కావడాన్నే ఈ విధంగా శుద్ధమవుతున్నప్పుడు వచ్చే అనేకానేక నొప్పులు, బాధలు, అనుభవాలను గమనించడాన్నే కాయనపసన అంటారు. సో, హ్మ్. మనకొచ్చే నొప్పుల్ని, బాధల్ని, అనుభవాన్ని మనం గమనిస్తూ పోవాలి. దీన్నే కాయనపసన అంటామని చెప్తున్నారిక్కడ. ప్రాణశక్తి ఆవాహనం. ఆనాపానసతి అన్న దానిని చేస్తూ ఉంటే అపారమైన ప్రాణశక్తి మన లోపలికి ప్రవహించి, ఆ ప్రాణశక్తి అనేకానేక మలిన నాడులను ప్రక్షాళన గావిస్తూ ఉంటే, ఆ యొక్క కదలికలను ఆ యొక్క కడిగే రీతులను కడగడం ద్వారా వచ్చే నొప్పులను గమనించటమే కాయానుపసన. ఆనాపానసతి అభ్యాసంలో ప్రాథమికంగా ఎన్నో రోజులు రకరకాలైన శారీరక నొప్పులు అనుభవిస్తూ ఉంటాము. ఈ శారీరక నొప్పులు, బాధలు అన్నవి కాయనపసలో వచ్చే తప్పనిసరి బాధలు. ధ్యానాభ్యాసంలో మరింత లోతులకు వెళ్తే కానీ వాటిని మనం అధిగమించం. చాలా మందికి ఇది తెలియక ధ్యానంలో నొప్పులు వస్తున్నాయి అని ధ్యానం మానేస్తూ ఉంటారు. ఇది చాలా తెలివి తక్కువ పని. సో, ఇక్కడేం జెప్తున్నారంటే ధ్యానం చేస్తుంటే నొప్పులొస్తున్నాయని మనం ఆపకూడదు. ఇంకా లోపలికెళ్ళాలి. దాన్ని అధిగమించాలి అని చెప్తున్నారు. ఈవెన్ పతంజలి సూత్రాల్లో గూడా ఇలానే తితిక్ష, దమ అని చెప్తారు గదా! అదే ఇక్కడ చెప్తున్నారు. తితిక్ష పీడలను భరించే శక్తి. సమం, దమం, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. వీటినే ఆయన షట్‌సంపత్తి అన్నారు. సో, 6 సంపత్తులున్నాయి. అవేంటంటే సమం, దమం, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. షట్‌సంపత్తులలో మూడవదే తితిక్ష. అంటే నాడీ మండల శుద్ధి జరిగేటప్పుడు మనం పడే బాధలను అత్యంత సహనంతో భరించటం. సో, తితిక్ష అంటే అత్యంత సహనంతో భరించాలి. ఆనాపానసతి మొదలుపెట్టిన తర్వాత వచ్చే నొప్పులను సంతోషంగా, సహనంగా, ఓపికగా భరించాలి. ఈ భరించే శక్తిని ఆదిశంకరాచార్య వారు తితిక్ష అన్నారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల బాధలొచ్చి తీరుతాయి. ఎందుకంటే, మనం మన గత అనేకానేక జన్మలలో అహంకారపూరిత మరియు హింసాత్మక కర్మల ద్వారా మన నాడీ మండలాన్ని ఎంతగా అశుద్ధం చేసుకున్నామో. సో, అహంకారం వల్ల, హింసాత్మక కర్మల వల్ల మన నాడీ మండలం అశుద్ధం చేసుకున్నాము అని చెప్తున్నారిక్కడ. అందుకనే మనకు బాధలొస్తున్నాయి అంటున్నారు. అంతటి అశుద్ధాన్ని మరి మన ఆఖరి జన్మలలో తప్పనిసరిగా శుద్ధం చేసుకోవాల్సిందే. నాడీ మండలం ఎంతగా అశుద్ధంగా ఉంటే, అది శుద్ధమయ్యేటప్పుడు అంత ఎక్కువగా నొప్పులు వస్తూ ఉంటాయి. సో, అదెంత అశుద్ధంగా ఉంటే దాన్ని బట్టి నొప్పుల తీవ్రత ఉంటుంది అని చెప్తున్నారు. గత జన్మలలో ఒకవేళ కనుక మనం ధ్యాన యోగ అభ్యాసం చేయకపోతే, మరి గత జన్మల్లో ఎక్కువ పాపచరితలమైతే, ఈ జన్మలో మనం ఆనాపానసతి అభ్యాసం మొదలుపెట్టినప్పుడు ఎన్నో రోజులు ఆ నాడీమండల శుద్ధిలోనే యోగ సమయాన్ని గడపాల్సొస్తుంది. సో, చాలా రోజులు పడుతుంది ఈ జన్మలోనే మనం మొదలుపెట్టి ఉంటే అని చెప్తున్నారు నాడీమండల శుద్ధికి. హుహు. ఎన్నో గంటలు ఆ కాయనపసనలో ఉంటూ ఎన్నో బాధలు తప్పనిసరిగా అనుభవించాలి. ఈ నాడీమండల శుద్ధి అనేది ఎన్ని రోజుల్లో, ఎన్ని వారాలో, ఎన్ని నెలల్లో, ఎన్ని సంవత్సరాలో పూర్తవుతుంది అన్నది ఆయా సాధకుల గత జన్మ చరిత్రను బట్టి ఉంటుంది. సో, అది ఎంత త్వరగా క్లీన్ అవుతుందనేది మన గత జన్మల చరిత్రను బట్టి ఉంటుంది. మన కర్మల్ని బట్టి ఉంటుందని చెప్తున్నారిక్కడ. అయితే గత జన్మల్లో గొప్ప యోగాభ్యాసి అయితే కాయనపసన అన్న దశ అసలే ఉండకపోవచ్చు. అంటే గత జన్మల్లో ఆల్రెడీ వాళ్ళు నాడీమండల శుద్ధి చేసుకొనుంటే ఆహ్, అసలే ఉండకపోవచ్చు లేదా బహికొద్దిగా ఉండొచ్చు అంటున్నాడు. ఆనాపానసతి మొదలుపెడుతూనే మూడో కన్ను తెరుచుకోవచ్చు వాళ్ళకి. గత జన్మలో చేసిన వాళ్ళకి ఆనాపానసతి వాళ్ళు మొదలుపెడతానే మూడో కన్ను తెరుచుకోవచ్చు. అయితే ఇదంతా మనకు అనుభవంలోకి రావాలి. అందుకోసం పుస్తక పరంగా, గురువు యొక్క వాణి పరంగా, మరి పండితుల ప్రవచనాల ప్రకారంగా మన ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకొని ఉండవచ్చు. కానీ స్వానుభవం లేకపోతే అది జ్ఞానం కాజాలదు. హ్మ్. ఇదంతా తెలుసుకోవడానికి ముందు మనం అనుభవంతోనే తెలుసుకోవాలి. స్వానుభవంతోనే అప్పుడే అది మనకి జ్ఞానంగా అవుతుంది అని చెప్తున్నారిక్కడ. 3 ఆధ్యాత్మిక సత్యాలు, 3 సూత్రాలు. జ్ఞానం నేనే అంతా అని మొట్టమొదటి సత్యం. ఇక్కడున్నవాడే ఆ యొక్క దివ్యమైన భగవానుడు అంది రెండవ సత్యం. ఈ దేహమే దేవాలయం, ఈ కణ విభాగమే దేవాలయం, మరి అందులో విరాజిల్లుతున్న వాడే దేవుడు అన్నదే మూడవ సత్యం. సో, ఇది గూడా
ఈ సత్యాలు కూడా వేదాల్లో అవే చెప్తారు గదండీ! 4 ఉంటాయి. అహమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఇంకా ఇంకొక 4 సూత్రాలు. ఇవి గూడా సేమ్ అట్లానే ఉన్నాయి. ఇక్కడ చెప్పేది గూడా పత్రిజీ గూడా. ఏంటంటే ఫస్ట్‌ది నేనే అంతా. సో, ఐ యామ్ ఎవ్రీవేర్ అని. రెండోది ఇక్కడున్నవాడే ఆ యొక్క దివ్యమైన వాడు. సో, అయమాత్మ బ్రహ్మ అనుకుంటా ఇది. ఇక్కడున్నవాడే ఆ యొక్క రెండవది అవర్ బాడీ ఈస్ ఎ టెంపుల్ అనమాట. ఆహ్, ఈ ఇందులో ఉన్న ఈ టెంపుల్‌లో ఉన్న లోపల ఉన్న అతనే దేవుడు అని. ఈ దేహమే దేవాలయము, ఈ కణ విభాగమే దేవాలయము. మరి అందులో విరాజిల్లుతున్న వాడే దేవుడు అన్నది మూడవ సత్యం. సో, ఇది మనకి 3 ఆధ్యాత్మిక సత్యాలు అని చెప్తున్నారిక్కడ. ఆధ్యాత్మిక సాధన అన్నది మనలోకి మనం చేసే ప్రయాణం. ఒకవేళ బయట చేసే ప్రయాణం అయితే మనం బయటి వాళ్ళని అడిగి మార్గం తెలుసుకోవాలి. లోపల చేసే ప్రయాణం కనుక లోపల ఉన్నవాడినే అడగాలి. సో, మన కాన్షియస్‌ని అడగాలి మన ప్రయాణం గురించి అని చెప్తున్నారిక్కడ. మన ఇన్నర్ కాన్షియస్‌ని మనము ఎన్ ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అనేది కూడా మన లోపల ఉన్నవాడినే అడగాలి. లోపల ఉన్న మన శ్వాస ఖచ్చితంగా బయట నుంచి లోపలికి పోతోందని, లోపల నుంచి బయటకొస్తుందని తెలుసు గనక, ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు శ్వాసే గురువు. సో, మనకు ఆధ్యాత్మిక ప్రయాణంలో మన గురువెవరంటే శ్వాసే గురువు అని చెప్తున్నారిక్కడ. ధ్యానాభ్యాసం అంకుఠిత దీక్షగా చేస్తే 40 రోజుల్లో ఎవరికైనా సరే కాయానుపాసన, నాడీమండల శుద్ధి అన్న దశ పూర్తిగా అయిపోయి, విపස්සన దశలకు సత్వరంగా ఖచ్చితంగా వచ్చేస్తారు. 40 రోజుల దీక్షనే మండల దీక్ష అన్నాము. సో, 40 రోజులు చేయాలి అని చెప్తున్నారు. యేసుక్రీస్తు ఐ ఫాస్టెడ్ ఫర్ 40 డేస్ అన్నారు. అంటే జీసస్ 40 రోజులు ఏకధాటిగా ధ్యానం చేశారన్నమాట. 40 రోజుల మండల దీక్షలో ఆనాపానసతి అభ్యాసం చేసే ప్రతి మనిషి కూడా తప్పకుండా తనకు తానుగా ఒక మాస్టర్ అవుతాడు. ఈ చాప్టర్ అయిపోయిందండి ఆనాపానసతి. నెక్స్ట్ చాప్టర్ తప్పు పట్టటం అన్నింటికన్నా పెద్ద తప్పు. అది మనము నెక్స్ట్ సెషన్‌లో తెలుసుకుందాము. చాలా థాంక్ యూ బాగుంది. మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ మంగళవారం కలుసుకుంటాం గదా! అప్పుడు నెక్స్ట్ చాప్టర్ తీసుకుందాం. ఎవరికైనా ఏదైనా క్వెషన్స్ అంటే అడగండి మాస్టర్. మాస్టర్. పద్మజ గారు ఎక్కడ చక్ర లొకేట్ అయిందో పిక్చర్ అడుగుతున్నారండి. యాహ్! ఈ బుక్‌లో ఆ పిక్చర్ లేదండి. ఆహ్, గౌతమి గారిని అడిగి నేను పంపిస్తాను. మీకు గ్రూప్‌లో పెడతాను. యాహ్! అది చక్రాలు గూగుల్‌లో ఉంటాయండి చక్రాలన్నీ కూడాను. సర్లేండి అయితే అట్లాగేలెండి. అంటే ఇప్పుడు ఆజ్ఞా చక్రం, సహస్రారం అంటే కొంచెం చెప్తున్నప్పుడు చూసినా నాకు ఆ! గుర్తులేదు. ఓకే. గబాలన్ మీ దగ్గర ఉందేమో అన్నట్టు అన్నానన్నమాట. ఏదన్నా తెలుస్తుంది గదా! కొంచెం అంటే ఐ కెన్ విజువలైజ్ కదా! అని అన్నట్టు అన్నానన్నమాట. అవునండి. కానీ ఈ యాహ్! బుక్‌లో మెన్షన్ చేయలేదు. పర్లేదులెండి. డెఫినిట్‌గా యాహ్! నేను పిక్చర్‌లో. యాహ్! చేయలేదు. మీరు అది అందులో పెట్టండి గ్రూప్‌లోని. సో దట్ ద బెస్ట్ వన్స్. యాహ్! ఓకే అండి. యాహ్! సో వెరీ గుడ్ అండి. ఇప్పుడు మనకి 40 డేస్ మెడిటేషన్ అనేది ఎందుకు చేయాలన్నది కూడా ఇప్పుడు తెలిసిపోయింది. అవునండి. సో మండల ఇది దీక్ష చేసినప్పుడు మనకి శుద్ధి అవుతుందని చెప్తున్నారు. అవుతుంది. కాయపాటిస్తున్న నాడీ పుణ్యం. మండలి శుద్ధి అయ్యి దే విల్ బి హ్మ్. రెడీ ఫర్ ద యాహ్! విపాసనకి రెడీ చేయడం అన్నమాట. అవునండి. విపాసన నుంచి విపాసనకి రెడీ చేయడం. యాహ్! వెరీ గుడ్. ఇవన్నీ చాలా బేసిక్స్ అన్నమాట. చాలా బేసిక్స్. ఆహ్, అందుకే ఆయన బుక్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఆ హ్మ్. బేసిక్స్ తెలుస్తాయి మనకు. అవునండి. యాహ్! ఎవరికైనా బేసిక్స్ యాహ్! ఏం లేదు గౌతమ్ గారు. బేసిక్స్ తెలుస్తాయి. ఇప్పుడు చూడు వాటర్ ఒకటి మనకు తెలియంది తెలుస్తుంది. ఆ తర్వాత తాగాలి అనేది. అది కూడా పాయింట్స్ మంచిగా వినిపిస్తుందా నేను? ఏదో మళ్ళీ కొంచెం వాట్ బ్రేక్ అవుతుందండి. హ్మ్. ఇప్పుడు 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 అన్న మాట బావుంది. ఆ, సరే స్పీకర్ లో పెట్టేస్తాను. యాహ్! ఇప్పుడు హలో వినిపిస్తుందా? ఇప్పుడు బావుంది. అది హెడ్ ఫోన్స్ తీసేసి. వాటర్ది కూడా అన్ని తెలిసినా వాటర్ది తెలియలేదు చూడు మనకు ముందు. ఆ! చూడండి. యాహ్! ఇది ఉమ్, వాటర్‌ది మాత్రము తెలియలేదు. వాటర్ అది పెట్టుకోవాలి. తాగితే మంచిది అనేది నెక్స్ట్. యాహ్! ముందు కంటే రెండు చెప్పారు సారు, కానీ తర్వాత మాత్రం తప్పకుండా తాగాల అనేది విన్నాను నేను. యాహ్! నేను ఈ మధ్య ఎక్కడో విన్నానండి. ఎందుకు మెడిటేటర్స్ మసాలా ఫుడ్ తీసుకోవద్దు అంటారంటే, మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనలో అగ్ని తత్వం పెరుగుతుందంటండి. అందుకనే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి ధ్యానం చేసేటప్పుడు. నీళ్లు తాగాలి అని ఎవరో మాస్టర్ చెప్తుంటే విన్నాను అనుకుంటా అండి. ఏదో మాస్టర్ చెప్తుంటేనే విన్నాను నేను. యాహ్! యాక్చువల్ చెప్పాలంటే మొన్న ధ్యానయోగంలో మనం అది చేసాం గదా! అంతర్తలాల ప్రవేశం అనేది. ఆ హ్మ్. తర్వాత నాకు ఈ ఈ మణిపూరక చక్ర దగ్గర అంటే అక్కడ స శక్తంతా అక్కడ ఉండిపోయినట్టో ఏదో సంథింగ్ లైక్ నాకు చాలా ఏంటి ఎసిడిటీ లాగా అలాగని ఎసిడిటీ కూడా లేదు. హ్మ్. సంథింగ్ నాకు అక్కడ చాలా కష్టమైంది నాకు ఫుడ్ తినడానికి కూడా.
సో హ్మ్. నేను ఆ తర్వాత ఆ రోజంతా నేను ఫుడ్ కూడా తినలేదనమాట. సో నౌ ఐ హ్మ్. అండర్‌స్టూడ్ ఇక వాటర్ తాగాలనమాట. అవునండి. చూసారా మనకి బేసిక్ తెలియకుండా పోయా. సో తెలుసుకున్నాం ఇప్పుడు. సో నెక్స్ట్ టైమ్ నుంచి మనం ఏం చేద్దామంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చుకొని హాఫ్ గ్లాస్ ముందుగా తాగి మెడిటేషన్ చేసుకొని తర్వాత మిగతా హాఫ్ తాగుదాం. అది బెస్ట్ ఓకే. అది. ఓకే అండి. దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. చూసారా మనకి కొత్త విషయాలు తెలిసినాయి. ఉహుం. హ్మ్. అంటే, మన మణియ గారు అనింది అహం బ్రహ్మాస్మి అనేది ఆ 4 వాక్యాలు వేదాల్లో అన్నారు. ఇవి అనుకుంటా మీరు అనింది. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. ఈ హ్మ్. 4 అది నేనే అయ్యున్నాను గదండీ తత్వమసి అంటే. అంటే ఆ! అది నేను విన్నాను. థాంక్స్ ఫర్ యాడింగ్ అండి. నాకు గుర్తు రాలేదు సడెన్‌గా. ఉమ్. థాంక్స్ ఫర్ యాడింగ్. యాహ్! దట్స్ ట్రూ. సాంస్క్రిట్ లో కూడా మనకి పాలీ భాషలోనే కాదు, సాంస్క్రిట్ లో కూడా పశ్యతి అంటే చూడ్డం. హుహు. పశ్యతి, జిగ్రన్ అవి భగవద్గీతలో కూడా వస్తుంది కదా. అవును. 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 దృశ్యం అనే దృశ్యం అంటే చూసేది, పశ్యతి అంటే అంటే అక్కడ బుద్ధుడు ఎందుకు ఆ పేరు పెట్టారని చెప్తున్నారనమాట. అందుకని పాలి భాషలో అని చెప్పారు. అవును చెప్పారు. కానీ మామూలుగా అయితే అది హ్మ్. అంటే లాంగ్వేజెస్ కొంచెం రిలేటెడ్ ఉంటాయి కదా. అవును. సంస్కృతం అవును. కూడా అదే దాని అర్థం. వాళ్ళకి కొన్ని సాంస్క్రిట్ వర్డ్ కలుస్తాయి అనుకుంటా అండి. పాలి భాషకి సాంస్క్రిట్ కొన్ని వర్డ్స్ కలుస్తాయి అనుకుంటా. గాబులు. హ్మ్. యాహ్! వెరీ గుడ్ అండి. సో గుడ్. ఎనీ క్వెషన్స్? స్వప్న గారు, సబిత గారు ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఇఫ్ నో క్వెషన్స్ దెన్ విల్ డిస్కస్. ఓకే అండి. థాంక్ థాంక్ యూ. యూ మాస్టర్స్ ఫర్ జాయినింగ్. ఏం లేదండి. మనీ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. యాహ్! థ్యాంక్ యూ అండి. థాంక్ యూ సబిత. థాంక్ యూ అండి. థ్యాంక్ థాంక్ యూ యూ. అండి. యాహ్! సో మళ్ళీ మనము ట్యూస్‌డే కలుద్దాము. ఈ రికార్డింగ్ కూడా పెడతాను. యూ జస్ట్ పాస్ ఆన్ దీస్ రికార్డింగ్స్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ అదర్ పీపుల్. ఎక్కడున్నా అక్కడ ఇండియాలో ఉన్నా కూడా అండ్ ఆస్క్ దెమ్ టు జాయిన్ అవర్ గ్రూప్ సో దట్ దే కెన్ లెర్న్ మోర్ అండ్ మోర్. ఈ సజ్జన సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. దీని దీని యొక్క వైశిష్ట్యం కూడా మనం చాలా నేర్చుకున్నాం కదా 40 డేస్ మెడిటేషన్‌లో. యాహ్! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. మణిగారు చెప్పగానే మీరు ఇంత తొందరగా ఇది చేశారు. చాలా థాంక్ యూ సో మచ్. థాంక్ యూ గౌతమి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.